పని చేయకూడదు. అచ్చా, రెడ్ అంటే బ్రేక్ అనమాట, బ్రేకులు వేస్తుంది రెడ్, స్టాప్ బ్రేకులు. ఇప్పుడు లోకేష్ చెప్పింది కూడా ఏంటి, ఎవరెవరైతే అవ్యవస్థ చేశారో ఆ అవ్యవస్థ చేసిన అధికారులు, రాజకీయ నాయకులు, అవినీతి అక్రమ రాజకీయ నాయకుల పేరు ఉదాహరించాడు, ఆ బుక్ లో రాసుకున్నాడు. వాళ్ళందరి యొక్క చరిత్ర ఈ బుక్కుల ప్రకారంగా రేపు ఈ ఎర్ర బుక్ రాజ్యాంగం దీని ప్రకారంగా న్యాయపరమైన విచారణ చేసి న్యాయబద్ధమైన శిక్షలు పడతాయి తప్పితే మేమేదో వాళ్ళలాగా మేము చేయము. సార్, అతను మాట్లాడడానికి సిగ్గు శరమ కూడా ఉండాలి, కొంత పరుషంగా మాట్లాడితే అనుకోవద్దు. నిరసన తెలుపుతానంటే ఒక పౌరుడు హౌస్ అరెస్ట్ చేస్తారు సార్. ఈ హౌస్ అరెస్ట్ అనే దాంట్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన పాలన ఎవరిది మనం ఎప్పుడైనా చూసామా? అట్లాగే పరదాలు వేసుకొని చెట్లు నరికేసే ముఖ్యమంత్రులు మనం ఎప్పుడైనా ప్రయాణంలో చూసామా? ఎక్కడ ఆకాశంలో వెళ్తుంటే రోడ్డు మీద కూడా ట్రాఫిక్ ఆపే, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కేసు పెట్టొచ్చు కదండి. ఖచ్చితంగా వాల్ట్ యాక్ట్ ప్రకారం పెట్టొచ్చు. అసలు రెండోది, ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్న మీ ఛానల్ ద్వారా డాక్టర్ సుధాకర్ హత్యను తిరిగి తోడాలి. ఇప్పుడు ఆ హత్యకు పాల్పడిన వాళ్ళు, ఆ ప్రేరేపించిన వాళ్ళు, ఆ కుట్రలో భాగస్వాములు అందరినీ కూడా కేసుల్లో పెట్టాలి. అలాగే రంగనాయకమ్మ ఒక 70 ఏళ్ళ పైన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, అట్లాగే ఇంకొక అతను విశాఖపట్నంలో ఒక అతను పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసును కూడా ఇంకా మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి. రీఇన్వెస్టిగేట్ చేయటమే కాదు, ఆ ఎమ్మెల్సీకి ఎవడైతే స్వాగతం పలికాడు ఆ పోలీస్ ఆఫీసర్ల అందరి మీద కూడా ఈ రెడ్ బుక్ ప్రకారం చర్య తీసుకోవాలా. ఒక హంతకుడికి ఆ రకంగా చేస్తారా మర్యాదలు? అదే నేను అంటున్నది కూడా అదే ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, నేను అంటున్నది కూడా అదే. ఇలాంటి కోరిక ఇప్పుడు మీరు ఎలాగైతే చెప్తున్నారో కొన్ని సలహాల రూపంలో ఇప్పుడు లోపల మీకు కూడా కొంత బాధ ఇది ఉండబట్టే అవి సలహాల రూపంలో బయటకు వస్తున్నాయి. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు శ్వేతపత్రం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వీళ్ళంతా చెప్తున్నది ఏంటంటే మనం కూడా అదే మార్గం ఎన్నుకోవద్దు, మనం కమిషన్ వేసి చట్ట ప్రకారం వెళదామని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మురళి గారు చిన్న మాట చెప్పి ముగిస్తా. ఎందుకంటే జగన్ రెడ్డి కోరిక, జగన్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్ ముందు, నేను మీకు అన్ని పథకాలు అందించాను మీరు భావిస్తే, మీరు తృప్తి పడితే నాకు ఓటేండి, లేకపోతే ఓటేది అన్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్, క్రిమినల్ జస్టిస్, క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ మాన్యువల్స్, ఐపీసీ, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ఇవన్నీ కూడా అమల్లోకి ఉంటాయి. వీటి ప్రకారమే నీ మీద చర్యలు ఉంటాయి. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే చంద్రబాబు గారు కానీ అసెంబ్లీ ద్వారా చెప్పింది వాళ్ళ. రైట్. మురళి గారు, ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి డెఫినెట్గా ఇది సీరియస్ ఇష్యూనే. ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడే దేశంలోనైనా శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటేనే, అది కంట్రోల్లో ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. తెలియంది ఏముంది. నిజానికి గడిచిన 5 ఏళ్ళు అలా లేదు పరిస్థితి. ఎన్నో డిబేట్లు మనం చర్చించాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏం చేయబోతున్నారు అనే కొన్ని